నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సౌకర్యాల కల్పనకు ప్రస్తుత ప్రభుత్వం శ్రద్ధ చూపించాలి అందరి ఆశీస్సులతో మళ్లీ అధికారంలోకి వైసీపీ మాజీ ఎంపీ భారత్ మాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలి క్రైస్తవుల హక్కులు రక్షించేందుకే గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ ఏర్పాటు కార్మిక నాయకులకు సీనియర్ కార్మికులకు ఘన సన్మానం హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ నేత గణికృష్ణ నగార్ పేరుతో గిరిజన జీవితాలను నాశనం చేయొద్దు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రామ్ అన్నారు కార్మిక శక్తి లేనిదే దేశాభివృద్ధి లేదన్నారు మేడే సందర్భంగా భరత్రామ్ నేతృత్వంలో ట్రేడ్ యూనియన్ నాయకుడు వాసంశెట్టి గంగాధర్రావు సప్ప ఆదినారాయణ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మ సెంటర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి డీలక్స్ సెంటర్ వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగా ఒకప్పుడు వర్షం వస్తే వైద్యానికి కూడా వేలు లేని పరిస్థితుల్లో లేని ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వంతో పోరాడి వందల కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దామని భరత్ అన్నారు అయితే అక్కడ సౌకర్యాల కల్పన సిబ్బంది నియామకం వంటి విషయాల్లో ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు ఏదో విమర్శించడం కోసమో మరో దానికోసమో కాకుండా జగనన్న ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు మీ అందరి ఆశీస్సులతో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని జగనన్న సీఎం అవుతారని భరత్ ధీమా వ్యక్తం చేశారు వాసంశెట్టి గారు ఆదినారాయణ గారు ఈ రాజమండ్రికే సుపరిచితులైనటువంటి మాజీ శాసనసభ్యులు సూర్యప్రకాష్ గారు మన అందరి నాయకుడు చరిత్ర తిరగరాసి రాజమండ్రి పుటల్లో పేజీ నింపుకున్నటువంటి మన అందరి నాయకుడు భవిష్యత్తులో కూడా మీరందరి యొక్క అండదండతో భరత్ అనే నేను అనేటువంటి పద్ధతిలోనే ముందుకు తీసుకువెళ్ళడానికి కార్మిక శక్తి యావత్తు కూడా సమాయత్వం అవ్వాలి భవిష్యత్తులో మనం అనేటువంటి దానికి పదం నిలబెట్టాలి ఈ రోజున మేడే శుభాకాంక్షలు కార్మిక రాజమండ్రి కంబాల చెరువు ఎంఎస్ఆర్ హైటెక్ బస్టాండ్ దగ్గర ఎంఎస్ఆర్ ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎక్స్-ఏపీ స్టేట్ హౌస్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎక్స్ రూడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి ఆటో యూనియన్ కార్మికులతో కలిసి మేడే కార్మికుల దినోత్సవం వేడుకల్లో పాల్గొని శ్రామికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ కట్టడాలైనా నిర్మించాలన్నా కార్మికుల వల్లే అవుతుంది అప్పట్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి కార్మికుడు కష్టపడుతున్నారని దృష్టిలో ఉంచుకుని ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ యూనియన్స్ 1884లో చికాగోలో ఒక సమావేశాన్ని నిర్వహించింది అక్కడ వారు మే 1, 1886 నుండి ఉద్యోగులకు చట్టబద్ధమైన పని గంటలు 8 గంటలు అని ప్రకటించారు అప్పటి నుండి కార్మికులందరూ మే 1వ తారీఖున మేడే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు అటువంటి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు ప్రముఖ క్రైస్తవ సువార్తికులు ప్రవీణ్ ప్రగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ కన్వీనర్ గులాం మార్టిన్ డిమాండ్ చేశారు గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ దాడులు అరికట్టేందుకు ఏర్పడిన సంస్థ అని పేర్కొన్నారు ఈ సంస్థ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా క్రైస్తవుల హక్కుల పరిరక్షణకు పోరాడుతుందని అన్నారు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో క్రైస్తవులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని అన్నారు గత వారంలో సామర్లకోటలో ఒక చర్చిలో చిన్నపిల్లల కార్యక్రమం వివిఎస్ జరుగుతూ ఉండగా
కొంతమంది మతోన్మాదులు వెళ్లి అల్లరి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం జరగకుండా అడ్డుకోవడంతో పాటు అక్కడ ఉన్న చిన్నపిల్లలను పెద్దలను భయభ్రాంతులకు గురిచేశారని, ఈ సంఘటనను అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. గత నెలలో ప్రముఖ క్రైస్తవ సువార్తకుడు బిజినెస్ మ్యాన్ ప్రవీణ్ ప్రగడాల మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందేనని, మృతిని ప్రమాదకంగా డిక్లేర్ చేశారని, అయితే క్రైస్తవులకు మాత్రం దీన్ని హత్యగా భావిస్తోందని వివరించారు. జరుగుతుంది. అంతేకాకుండా మరి అమలాపురం మాజీ ఎంపీ గారు జీవి హర్ష కుమార్ గారు ఈ నెల అంటే మే నెల 24వ తారీఖున ప్రవీణ్ పగడాల గారు ఎక్కడైతే మృతదేహం దొరికిందో ఆ ప్రాంతంలో చాలా భారీ ఎత్తులో వారు చెలో రాజమండ్రి కార్యక్రమానికి పిలిపించారు. ఆ పిలుపుకి ఈ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటిది మరి పూర్తి మద్దతు పలుకుతుందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ ప్రధానమైనటువంటి డిమాండ్, ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే ప్రవీణ్ పగడాల మృతదేహం ఉందో ఆ ప్రాంతంలో 1000 గజాలు మరి ఒక స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాలని, ఆయన స్మృతి వనంగా దాన్ని తీర్చిదిద్దాలనేటువంటి డిమాండ్ని మేము మరి ఈ యొక్క మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కనుక క్రైస్తవుల పక్షంగా ప్రభుత్వాలు ఉండాలని, క్రైస్తవులు ఏ ప్రభుత్వం అయితే మరి అధికారాలు ఉంటుందో ఆ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు క్రైస్తవులు పలుకుతూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించి క్రైస్తవులకి న్యాయం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. నా ప్రక్కన మరి అయ్యగారు ఆత్మప్రసాద్ గారు ఉన్నారు. వారు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి నేతృత్వంలో రాజమండ్రి సంహిత కన్వెన్షన్లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, నందెపు శ్రీను, బొంద శ్రీహరి, తగరం సోంబాబు, గడ్డం రమణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి అడుగులోనూ కార్మిక సోదరుల యొక్క అండదండ ఉన్నదనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఒక జన్నేతగా ఎదిగారు అంటే ఖచ్చితంగా అందులో ప్రతి విషయంలోనూ కూడా మీ శ్రమ ఉంది. ఆయన ఎదుగుదలలో ప్రతి చోట మీ యొక్క ఆశీస్సులు ఉన్నాయి అనేది వాస్తవమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ చాలామంది రామ్మోహన్ రావు గారితో ఉన్నటువంటి కార్మిక సోదరులు కూడా రావడం జరిగింది. రాగానే మేము బోర్డు వెళ్ళి అన్నయ్య పేరుతో వేసుకున్నామండి, మేమందరం కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి, మనందరం గట్టిగా ప్రయాణం చేద్దామండి అని వాళ్ళు చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఇవాళ ఏమవుతుందంటే కొంతమంది కార్మిక నాయకులు ఏమని చెప్తున్నారంటే మొత్తం మనం చూసుకుంటే చాలామంది మనం అందరం కూడా వైఎస్ఆర్ సిపి ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే అన్ని యూనియన్స్ ఓటేయండి అని చెప్తున్నారు కొంతమంది. ఎందుకు ఓటేయండి? మీరు మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, మాకు కొన్ని ప్రణాళికలు ఉంటాయి, మాకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, కొన్ని ఆశించే అవసరం ఉంది, ఐక్యతగా అందరం ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్యోధన దుశ్శాసన దుర్నీతి పరిపాలన కొనసాగుతుంది. అన్నింటికీ కూడా కక్ష సాధింపు చర్యలు. అంబేద్కర్ గారి రాజ్యాంగం మనకి అన్ని రకాల హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క వర్గానికి కూడా సామాజిక వర్గానికి న్యాయం కలగజేసే విధంగా వాళ్ళ వాళ్ళ హక్కుల్ని వాళ్ళు పొందే విధంగా ఆ రాజ్యాంగం తయారైతే ఈ రోజున ఆ రాజ్యాంగాన్ని పక్కకు తోసి రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో రాజ్యమేస్తుంది. దానికి నిజంగా మనందరం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మీ ముందు రెండు విషయాలు మాట్లాడటానికి ఉంటున్నాను.
కార్మిక కుటుంబాలు వేరు కాదు, జక్కమ్మడి కుటుంబం వేరు కాదు అనేటటువంటి విషయం ఇంతకు ముందు చెప్పారు. రాజమండ్రి కోరుకొండ రోడ్లో రాజా థియేటర్ మున్సిపల్ కాలనీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేడే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కైపు వెంకటకృష్ణారెడ్డి, జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు జేజీ రామారావులతో కలిసి కార్మికులు, కర్షకులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య జెండా ఎగురవేసి కార్మికులకు 10 లక్షల పోస్టుల బీమా ఉచితంగా చేయించి మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కైపు వెంకటకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కార్మిక చట్టాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంకా బలోపేతం చేసి కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలని, కార్మిక చట్టాలపై నిరంతరం కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ వాటిని బలోపేతం చేయడానికి ప్రతి నిమిషం ప్రయత్నిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. కార్మికులు దేశ ఆర్థిక ప్రగతికి నిరంతరం శ్రమించి దేశ పురోగతికి దోహదపడతారని, అటువంటి వారి శ్రమను పరిశ్రమ యాజమాన్యాలు కానీ సంస్థల యాజమాన్యాలు దోచుకోకూడదని అన్నారు. కార్మికుల పిల్లల చదువులకి పరిశ్రమ యాజమాన్యాలు, సంస్థల యాజమాన్యాలు సహాయం చేస్తూ వారికి అన్ని విధాల సహాయపడాలని అన్నారు. రాజమహేంద్రవరం ఐఎఫ్టీయూ అనుబంధ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేడే జెండాను ఆ యూనియన్ అధ్యక్షులు ఎన్ రాజేష్ ఆవిష్కరించారు. ఐఎఫ్టీయూ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ మేడే విశిష్టతను తెలియజేశారు. 5 బల్ల మార్కెట్ వద్ద ఐఎఫ్టీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్టీయూ సీనియర్ నాయకులు వాసంశెట్టి భద్రం జెండా ఆవిష్కరించారు. సందర్భంగా జరిగిన సభలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, నందమూరి దుర్గారావు, కోసూరి అప్పలరాజు మాట్లాడారు. ఈ సందర్భంగా కామ్రేడ్ శేషు, డి రాంబాబు, జి ఈశ్వరరావు, ఎన్ శ్రీను, భాషా సలీం, యు చిన్న, ఎన్ అంజిబాబు, ఆర్ జగన్, డి శ్రీరామకృష్ణ, దొంగ వెంకటరమణ, ఆర్యపురం హెచ్పీ గ్యాస్ కంపెనీ వద్ద తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చలపతి శివకుమార్ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, ఉపాధ్యక్షులు కోరాడ అప్పారావు, కోశాధికారి శ్రీనివాసరావు మాట్లాడారు. రాజమండ్రి హమారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్యపురం ఆడతిలో ఈ యూనియన్ కార్యదర్శి పిట్ట నరసింహారావు మేడే జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా జరిగిన సభలో ఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, జిల్లా నాయకులు కాకుల వెంకటేశ్వర్లు, నందమూరి దుర్గారావు, దమ్ము తాతారావు మాట్లాడారు. చికాగో పట్టణంలో పోరాట ఫలితంగాను అక్కడ 4వ రోజు శాంతియుతంగాను మౌన ర్యాలీ చేసినటువంటి కార్మికుల మీద అక్కడ అమెరికా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు బాంబు వేయడంతో అక్కడ అమెరికా ప్రభుత్వ పోలీసులు వేడి ఆ రక్తంలో పెట్టినటువంటి జెండా కార్మికులు 8 గంటల పని విధానం కోసం పోరాటం చేశారు. 8 గంటల పని అంటే 24 గంటలు, 8 గంటల పని, విశ్రాంతి, 8 గంటల వినోదం అనేటువంటి నినాదంతో అక్కడ వారు ఈ యొక్క పోరాటంలో తన రక్తాన్ని చిందించారు. అదేవిధంగా అక్కడ ఈ 6గురికి ఉరిశిక్షపడి అందులో ఉరి చేయడం జరిగింది. ఆ ఉరి చేసే క్రమంలో నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే చెప్పారు, పెట్టుబడిదారి విధానం నశించాలి, సోషలిజం అజేయం దర్శనం చేస్తూ ఎంతో ఆనందంగా ప్రపంచ ప్రధానికారికి ఒక పిలుపునిస్తూ వాళ్ళు ఉరికొమ్మ ఎక్కారు. అయితే వాళ్ళు ఉరికొమ్మ ఎక్కింది ఈనాడు ఒక 8 గంటల పని జరిగే కోసమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దోపిడీ విధానానికి, పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా పోరాటాలను చైతన్యం కల్పించారు. అందులో భాగంగా భారతదేశంలో కూడా అనేక పోరాటాలు చేసి ఆ క్రమంలో అప్పులు సాధించారు. కానీ ఈనాడు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క ఏదైతే మనం అప్పులు పోరాడి సాధించుకుంటామో ఆ అప్పుల్ని రాజేసుకుంటూ ఆ అప్పుల స్థానంలో కరోనా కష్టకాలంలో 29 కార్మిక చట్టాలు సవరించి 4 కోట్ల కార్మికులను అప్పులు ఎవరైనా చేసి వాటికై పెట్టుబడులతో ఈనాడు మనం
రాజమండ్రి సీతంపేటలో సామిలు వర్కర్స్ యూనియన్ ఏఐఎఫ్టీయూ అనుబంధ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు జరిగాయి. అంతర్జాతీయ శ్రామిక వర్గ పోరాట దినోత్సవం మేడే సందర్భంగా సామిలు వర్కర్స్ యూనియన్ ఏఐఎఫ్టీయూ అనుబంధం ఆధ్వర్యంలో రాజమండ్రి నగరం సీతంపేటలో ఏఐఎఫ్టీయూ అధ్యక్షుడు కుంచి అంజిబాబు కె జోజీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వీధులలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రమజీవులకు అండా ఎర్రజెండా అని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కడతి సతీష్, పీఓడబ్ల్యూ స్త్రీ విముక్తి ఉమ్మడి జిల్లా కన్వీనర్ సంగీత, సామిలు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు లాజర్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి 4 లేబర్ కోళ్లను మీరేం చెప్తారా? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం. కార్మికులకు హక్కులు కల్పించాలి. 139 సంవత్సరాల క్రితం ఈ యొక్క 8 గంటల పనిదినం కోసం పోరాటం జరిపి ఆ పోరాట ఫలితంగా ఈనాడు మనం 8 గంటల పనిదినం కానీ సౌకర్యాలు కానీ సాధించుకొని ఉన్నాం. అయితే 1886లో చికాగో నగరంలో కార్మికులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని స్వాగతిస్తున్నామని అంబేద్కర్ సేవా కేంద్రం ప్రతినిధులు డాక్టర్ గుబ్బల రాంబాబు, నయనాల కృష్ణారావు అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ సేవా కేంద్రం ప్రతినిధులు డాక్టర్ గుబ్బల రాంబాబు, నయనాల కృష్ణారావు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషదాయకమైందని అన్నారు. స్వాగతిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించడానికి కులగణన దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రిజర్వేషన్లు 50% మాత్రమే పరిమితి చేయకుండా విశాల దృక్పథంతో జనాభా అవసరాలకు తగిన విధంగా పెంచేసే యోచన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. సమావేశంలో అజ్జరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కులగణన జరగాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాబా లెజిస్లేటివ్ పాలిటిక్స్ అంటే మీరు ప్రజాప్రతినిధిగా ఉండి మీరు ప్రజలకి కావాల్సినటువంటి అవకాశాలని, సంక్షేమ కార్యక్రమాలని, వినతి పత్రాలు ఇవ్వడం, ధర్నాలు చేయడం, హర్తాలు చేయడం, నిరసన దీక్షలు చేయడం, ఆమరణ నిరాహార దీక్షలు చేయడం, ఇవన్నీ కూడా ప్రెజర్ పాలిటిక్స్లో భాగం. అంటే ఇంత పటిష్టమైనటువంటి అంబేద్కర్ గారు ఆ నిర్ణయాల్ని తిరిగి తోడి ప్రజలకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేలాగా ప్రెజర్ పాలిటిక్స్ చేయమన్నారో అదే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంఘాలు ఈ కులగణన కోసం పోరాటాలు చేశాయి. అవన్నీ సఫలీకృతం అయ్యాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అదర్ దన్ బీజేపీ అతర రాష్ట్రాల్లో కులగణన మొదలైంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా మధ్య మేమందరం కూడా దాన్ని ఆహ్వానిస్తూ ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర మంత్రి మండలికి, ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారి ఎంతమంది ఉన్నారో ముందు అది క్యాలిక్యులేషన్స్ ఇండియన్ గవర్నమెంట్కి చెప్పినప్పుడు వాళ్ళు నిన్నకుండిపోయి కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటామని, వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్మిక పక్షపాతి అని, కార్మికుల ప్రయోజనాల కోసం టీఎన్జీఈసీ నిరంతర కృషి చేస్తుందని ఆయన అన్నారు. మేడేను పురస్కరించుకుని టీఎన్జీఈసీ ఆధ్వర్యంలో కంపాల చెరువు మదర్ తెరిసా పార్క్ వద్ద గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణ తదితరులు హాజరయ్యారు. టీఎన్జీఈసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మేడే వేడుకల కోసం 3 రోజులుగా వరి శ్రీనివాసరావు, టీఎన్జీసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్క చిట్టిబాబు, టీఎన్జీసీ నగర అధ్యక్షుడు నల్ల శ్రేణు, బాక్సు ప్రసాద్, బట్లంకి ప్రకాష్ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి చేసిన కృషి ఇప్పుడు కనిపిస్తోందని అభినందనలు తెలిపారు. దేశాభివృద్ధిలో కార్మికులతో కీలక పాత్ర అని, అందుకే కూటమి ప్రభుత్వం వారి సంక్షేమానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు. బ్రేక్ విషయంలో నేనున్నాను. ఆ రోజున మా బాబాయ్ గారి కార్మిక నాయకుడుగా ఆ రోజున అచ్చెన్నాయుడు గారు ఉన్నారని చెప్పి ఆ రోజున మనకు ఒక కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతాను. ఆ రోజు 50 రూపాయలన్నా దాన్ని 10 రూపాయలు చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే
ఆదిరెడ్డి వాసు గారికి అన్న విషయం మీ అందరికీ తెలుసా లేదని మీ యొక్క కార్మిక సోదరులందరినీ కూడా అడుగుతాను. అవునంటారా కాదంటారా? మరి అదే విధంగా కూడా ఈ రోజు కార్మిక నేతగా యువనేతగా కూడా మన కష్టం ఏదైతే ఉందో ఈ రోజున ఆదిరెడ్డి వాసు గారు మన వెనకంటే ఉంటూ కూడా అనేక కార్యక్రమాలకు మన చేతినిచ్చి కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడూ కూడా కార్మికులని మనతో పాటు సమానంగానే వాళ్ళకి కూడా అన్ని సదుపాయాలు అన్ని చేయాలి. వాళ్ళంటూ వాళ్ళకి ఏ రకంగా ఏంటంటే సరే వాళ్ళకి ఎటువంటి లోటుపాటు లేకుండా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే రాయమండ్రిలో ఉన్నటువంటి మన ఆదిరెడ్డి శ్రీనివాస్ కానీ అప్పారావు గారు కానీ పెద్దలందరూ కూడా ఎప్పుడూ వాళ్ళ యొక్క మంచి చట్టాలన్నింటినీ కూడా గ్రహించి వాళ్ళకి ఎప్పుడు ఏ కావాలన్నా కూడా వాళ్ళకి ఆ సదుపాయాలు చేయడం జరుగుతుంది. కార్మికులందరూ కూడా బ్రహ్మాండాన్ని ఉద్యమం చేసి చాలామంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత అప్పుడు మేడే సందర్భంగా అప్పటికి పని దినాలు రోజుకి 8 గంటలు పనిచేయడం, 8 గంటలు ఆహ్లాదకరంగా గడపడం, ఇంకొక 8 గంటల్లో రెస్ట్, ఈ విధంగా 24 గంటలు కూడా వివరించడం, కార్మికులకు ఉపశమనం చేయడం అనేది అప్పట్లో 1886వ సంవత్సరం మే 1వ రోజుని చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కార్మికులు ఒక బంధ విముక్తులయ్యారు. శ్రామికులు, కార్మికులు, కర్షకులు వీళ్ళు బాగుంటేనే 3 వర్గాల వారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. అందుగురించనే ఆయన కార్మికులకి మనం ఏం చెయ్యాలి, కర్షకులకి ఏం చెయ్యాలి, అన్ని వర్గాల వారికి ఏం చెయ్యాలి పేదలకు అని ఏనాడు ఎప్పుడూ ఆలోచించి ఆ లైన్లోనే ప్రయాణం చేస్తూ ఉంటారు మన చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్మికుల పక్షపాతి అన్నారు. రాజమండ్రిలో జనసేన ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ సమావేశానికి విచ్చేసిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికుల భవితకు భద్రత కల్పిస్తోంది ఈ శ్రమ్ కార్డుల ద్వారా బీమా కల్పిస్తోందన్నారు. ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే కారణమని, ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారని అన్నారు. కార్మికుల పట్ల వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు కట్టాలి అంటే డబ్బు ఉంటే సరిపోదు, కార్మికుల సహకారం తప్పనిసరిగా ఉండాలి. వీళ్ళలో అర్హత ఉండి ప్రోత్సాహం లేక ఎంతో మంది ఇంజనీర్లు ఉన్నారు అని, పని రాని వాళ్ల చేత ఇళ్లు కట్టి కూలిపోయే పరిస్థితి తెచ్చుకోకండి అన్నారు. కార్మికుల కష్టంతో చెమటతో అనేక పరిశ్రమలు ముందుకు సాగుతున్న సంస్థలు కార్మికులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం ప్రభుత్వం బాధాకరం అన్నారు. రాజమండ్రి పేపర్ మిల్ యాజమాన్య కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న వైఖరి మార్చుకోవాలి అన్నారు. అనంతరం కార్మికులకు అల్పాహార వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, సిటీ కార్యదర్శులు అల్లటి రాజు, గుణం శ్యామ్ సుందర్, వేణువాసు, జనసేన నాయకులు వీరబాబు, విజయ్, దుర్గాప్రసాద్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ కూడా ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్మికుల పక్షపాతి. ఆ ఉద్దేశంతో మేము ప్రతిసారి కూడా కార్మికులు అనేటప్పుడు మాకు బాగా గుర్తొచ్చింది భవన కార్మికులు. భవన కార్మికులు ఎక్కువగా రాజమండ్రిలో దేవి సౌ సెంటర్లో ఉన్నారు, ఎక్కువ అత్యధిక మంది ఉంటారు. కాబట్టి ఈరోజు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ తరఫున అందరికీ కూడా అల్పాహార అంటే టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొని టిఫిన్ తీసుకుంటారు. చాలా ఆనందంగా ఉంది. మరొకసారి కార్మికులందరికీ కూడా ప్రపంచ కార్మిక దినోత్సవ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మంజు వీరుడు అల్లూరి సీతారామరాజుకి, మంజు వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి. ఈరోజు మేడే సందర్భంగా రాయల్ కింగ్ డ్రైవర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక సిటీఆర్ఐ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. జనసేన నాయకులు పోనాడు శ్రీనివాస్, అసోసియేషన్ మెంబర్స్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరై బాటసార్లకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిటీ కార్యదర్శి వినవాసు, జనసేన నాయకులు ఇంద్రవడ్డతి, దుర్గాప్రసాద్, డ్రైవర్స్ అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న కార్మికులకు, శ్రామికులకు ప్రపంచ కార్మిక దినోత్సవ
శుభాకాంక్షలు. ఈరోజు మన రాజమండ్రి ముఖ్య కూడలి అయిన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ద రాయల్ కింగ్ గోదావరి డ్రైవర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చాలా తీవ్రంగా ఉన్న వేసవికాలం సమయంలో మంచి నిర్ణయంగా వీళ్ళ ఏదైతే వీళ్ళ టైటిల్ రాయల్ అని ఎలా పెట్టారో అదే రాయల్గా ఈరోజు మజ్జిగ విస్తరణ ప్రతి ఒక్కరికి కూడా సుమారు చాలా ఫ్లోటింగ్ ఏరియా. ఈ ఫ్లోటింగ్ ఏరియాలో వచ్చిన ప్రతి ఒక్కరు ఆటోల్లో కానీ స్కూటర్లో కానీ అందరూ వచ్చి ఈ మజ్జిగ నిజంగా చాలా వీళ్ళకి పుణ్యం వస్తుంది. ఎందువల్లంటే చాలా తీవ్రంగా ఉన్నాయి ఈ ఎండలు. ఆ టైంలో వీళ్ళు ఈ విధమైన ఆలోచన రావడం నిజంగా జనసేన పార్టీ తరఫున నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీళ్ళు మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉండి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఈ పొన్నాడు శ్రీనివాస్ గారు, సుభాష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యూనియన్ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, కులాలు మతాలు పేరుతో దేశాన్ని విభజించి పాలిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ విమర్శించారు. గురువారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. 2 రోజుల క్రితం సింహాచలంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, అయితే దీనిపై విచారణ జరిపించాలని ఆయన అన్నారు. మోదీ అమరావతి వస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ మీసాలు తిప్పి రాజధాని పునర్నిర్మాణం అయ్యేలా మాట్లాడాలని ఆయన కోరారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి ఎటువంటి నిధులు ఇవ్వలేదని, అమరావతి ప్రారంభానికి వచ్చినప్పుడు చెంబుటి నీళ్లు గుప్పడు మట్టి తీసుకుని వచ్చారని, రాష్ట్ర ప్రజలకు అవమానం చేసే విధంగా ప్రవర్తించారని, అందుకే చంద్రబాబు ఓడిపోయారని ఆయన అన్నారు. జగన్ వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా నాశనం చేశాడని ఆయన విమర్శించారు. మోడీకి ఎన్నికల మీద ఉన్న ప్రేమ దేశ భద్రతపై లేదని ఆయన వాపోయారు. కాశ్మీర్ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత అఖిలపక్షం వేసి ఆయన రాకుండా బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం తీవ్రమైన తప్పిదమని అన్నారు. కాగార్ పేరుతో మావోయిస్టు ఏరివేత దారుణమని, ఆ పేరుతో అమాయకమైన గిరిజనులను చంపుతున్నారని, అక్కడ ఉన్న సహజ వనరులను మైనింగ్, లాట్రైడ్ గనులను అదానికి అప్పచెప్పడానికి ఈ కగారు డ్రామా ఆడుతున్నారని ఆయన విమర్శించారు. మేడే ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందరికీ అన్ని దేశాల్లో వివిధ పద్ధతుల్లో పండుగ ఉండొచ్చు, మన దేశంలో కూడా పండుగలు ఉంటాయి. అయితే యావత్ ప్రపంచ కార్మిక వర్గానికి ఒకే ఒక పండుగ, అది మేడే. ఈ మేడే అనేది ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక హక్కులను కాపాడడం, రోజుకు 8 గంటల పని విధానం అనేది ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్తో చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో కార్మికులు చనిపోయారు. ఎర్ర చొక్కా కాస్త కాకి చొక్కా కాస్త ఎర్ర చొక్కా మారిపోయింది. చనిపోతూ కార్మికుడు ఎగరేసినటువంటి రక్త మరుగులో ఉన్న చొక్కా అదే ఎర్రజెండా అయిపోయింది. ప్రభుత్వాలు ఎన్ని ఆటంకాలు పెట్టినా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఫైట్ చేశారు. మొట్టమొదట భారతదేశంలో పాండిచ్చేరిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన స్పిన్నింగ్ మిల్ వర్కర్స్ సమ్మె చేస్తే 7 మంది చనిపోయారు. అప్పుడు సుబ్బయ్య అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఆయన నెహ్రూతో మాట్లాడి ఫ్రెంచ్ కలోనేది ఫ్రాన్స్ పోయి రోజుకు 8 గంటల దాన్ని సాధించింది పాండిచ్చేరిలో. ఆ తర్వాత దేశం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు సాధించుకున్నటువంటి హక్కులు మొత్తం కాల్రాచే పద్ధతుల్లో పాలక వర్గాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మొత్తం మార్చేస్తాం. సంఘం పెట్టుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఒకప్పుడు 7 మంది ఉంటే సంతకం పెట్టుకోవచ్చు, సంతకాలు పెడితే సంఘం వచ్చేస్తుంది. ఇప్పుడు 100 మందితో సంతకాలు పెట్టిస్తారు. ఈ 100 మంది ఒకటి వెళ్ళిపోయినా డిఫెక్ట్ అయినా అది సంఘం రిజిస్టర్ కావాలి. కాబట్టి సంఘం స్థాపించుకోవడంలో సమస్య వచ్చింది. తర్వాత ఈ బోనస్ యాక్టు, స్ట్రైక్ యాక్ట్ ఇవన్నీ కూడా ఎగిరిపోతున్నాయి. మన కాన్స్టిట్యూషన్లో ఉంది స్ట్రైక్ ఇస్ ద రైట్, ఫండమెంటల్ రైట్. అవన్నీ కూడా పోతా ఉన్నాయి. అందుకు సాఫ్ట్వేర్ తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సౌకర్యాల కల్పనకు ప్రస్తుత ప్రభుత్వం శ్రద్ధ చూపించాలి. అందరి ఆశీస్సులతో మళ్లీ అధికారంలోకి వైసీపీ మాజీ ఎంపీ భారత్. మాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలి. క్రైస్తవుల హక్కులు రక్షించేందుకే గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ ఏర్పాటు. కార్మిక నాయకులకు సీనియర్ కార్మికులకు ఘన సన్మానం. హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ నేత గనికృష్ణ. నగార్ పేరుతో గిరిజన జీవితాలను నాశనం చేయొద్దు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.